జైపూర్ కేసులో లక్ష్మి నిందితురాలు కాదని హైకోర్టు న్యాయవాది బాలా తెలిపారు. కిరణ్ రాయల్ చేసే అన్ని వ్యాపారాలు అక్రమాలే అని అన్నారు. ఒక అమాయకురాల్ని కేసులో నిందితురాలుగా ఇరికించారన్నారు. లక్ష్మి బాధితురాల్ని 16 లక్షలు పోగొట్టుకుని కేసు పెట్టారన్నారు. చనిపోయిన లక్ష్మి భర్త బ్యాంక్ అకౌంట్, చెక్ బుక్స్, క్రెడిట్ కార్డులను వాడుకున్నారని హైకోర్టు న్యాయవాది చెప్పారు. కిరణ్ రాయల్ అనేవాడు ఏం బిజినెస్ చేస్తాడండి? కార్లో తిరుగుతున్నాడు, హైఫై లైఫ్. జైపూర్కి సంబంధించిన కేసులో ఈవిడ కాదండి ముద్దాయి. దాంట్లో వేరే వాళ్ళు ముద్దాయిలు ఎవరు? ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన వ్యక్తులు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరితోనూ ఇతను చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆయన అకౌంట్లో వేయించుకోకుండా వీళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్స్లో వేయించడం అనేది కామన్గా జరిగిన అంశం. వాళ్ళ అకౌంట్లో నుంచి మేడం అకౌంట్కి డబ్బులు రావడం వల్ల ఆ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్లో లేని పేరుని తర్వాత ఈవిడ పేరుని యాడ్ ఆన్ చేయడం అనేది జరిగింది. ఈ పేరుని యాడ్ ఆన్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు అక్కడికి రావడానికి కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వ్యక్తులు కిరణ్ రాయల్ వెనకాల నుండి సపోర్ట్ చేసి ఈ రోజు పోలీసు వాళ్ళు 24 గంటల్లో వచ్చి ఈవిడని తీసుకెళ్లిపోయారు. బట్ ఎనీహో ఫైనల్గా న్యాయమే గెలిచింది. మళ్ళీ తిరిగి 24 గంటల లోపలే మళ్ళీ బెయిల్ రావడము. అక్కడ న్యాయమూర్తి దగ్గర కూడా మేము దీనికి సంబంధించిన అంశాలని మాట్లాడితే ఇంపోర్షనేషన్ జరిగింది అంటే ఫైల్ అంతా వెరిఫై చేసిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడ కూడా ఈవిడకి కనెక్షన్ లేదు ఇందులో అని చెప్పేసి నమ్మిన తర్వాతనే బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. జనసేన నేత కిరణ్ రాయల్పై లక్ష్మీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మంత్రి రోజా దగ్గరి బంధువు అయిన మహిళతో కిరణ్ రాయల్కు అక్రమ సంబంధం ఉందని చెప్పారు. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్ట్ అయితే రాత్రికి రాత్రే బయటకు వచ్చాడని, దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే అని తెలిపారు. బోమన అభినయ్ రెడ్డితో తనకు అక్రమ సంబంధం ఉందని చెప్పడం దారుణమన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకోవటం కిరణ్కే చెల్లిందని లక్ష్మి వివరించారు. అసలు కిరణ్ రాయల్ అనేవాడు ఏం బిజినెస్ చేస్తాడండి? కార్లో తిరుగుతున్నాడు, హైఫై లైఫ్, ఐఫోన్లు, ఇవన్నీ ఏం బిజినెస్ చేస్తున్నాడు కిరణ్ రాయల్? అమ్మాయిల్ని మోసం చేసి ఆ డబ్బులతో లగ్జరీగా బతికే కుటుంబం నీది. నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో, ఇప్పుడు కానీ కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేయించింది రేణుక ఆ మహిళకి. ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను.